వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొర్రమీన చేపల పులుసుని తయారు చేయడం చూపిస్తాను. ముందుగా కొర్రమీన చేపల్ని నీట్గా రాళ్ళ ఉప్పు వేసుకొని ఒక 5-6 సార్లు బాగా కడిగి పెట్టుకోవాలి. కడిగి పెట్టుకున్నటువంటి ముక్కల్లోన పసుపు, కొంచెం ఉప్పు వేసి బాగా కలిపి దీన్ని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ముక్కలు గట్టి పడతాయండి. ఇప్పుడు పులుసుకు కావాల్సినటువంటివి చూద్దాము. పెద్ద ఉల్లిపాయని ముక్కలు చేసుకొని ఉంచుకున్నాను. ఒక 4 బెండకాయ ముక్కలు, 2 ఇంచీల అల్లం ముక్క, ఒక 5-6 పచ్చిమిరపకాయ చీలికలు, 4 రెబ్బల కరివేపాకు, ఒక వెల్లుల్లిపాయని పొట్టు తీసి ఉంచుకున్నాను. అలాగే మసాలా పేస్ట్ కోసం చెక్క, లవంగం, ఏలక్కాయలు, ధనియాలు, జీలకర్ర వీటన్నిటిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసి మనం పేస్ట్ చేయాలి. అన్నీ మిక్సీ జార్లో వేసాను. పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇది అన్సీజన్ అయినా కొర్రమీన దొరికింది, అందుకే మిక్స్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు పులుసులోకి కావాల్సినటువంటివి చింతపండు, 2 టమాటాలు, కొంచెం బెల్లం, వీటన్నిటిని నీళ్లు పోసి రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ తీసి పెట్టుకున్నటువంటి రసంలో పసుపు, రుచికి సరిపోయినంత ఉప్పు, కారం అన్నీ వేసుకోవాలి. ముక్కల్లో కొంచెం ఉప్పు వేసాం కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేసుకొని వేసుకోండి. అలాగే తిరగమూతకి ఏమేమి కావాలో చూద్దామా. మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఒక 2 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, వెల్లుల్లి చితకొట్టి ఉంచాలి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు. వీటిని పోపు పెడితే చాలా బాగుంటుంది. ఇక మనం తయారు చేయడానికి వెళ్దాము. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని వేడయ్యాక కొంచెం ఆయిల్ వేద్దాము. వేడెక్కినటువంటి ఆయిల్లో 2 ఆవాలు వేద్దాము. ఆవాలు చిటపట్లాడిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ నూనెలో వేద్దాము. ఇందులోనే మనం కట్ చేసి ఉంచుకున్నటువంటి బెండకాయ ముక్కలను కూడా బాగా వేపి ఉంచాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం పక్కన పెట్టేసుకోవాలండి, అందులోనే ఉంచకూడదు. ఇవి తొందరగా బాయిల్ అయిపోతాయి కదా, పేస్ట్ అయిపోతుంది. సీజన్లో అయితే మామిడికాయ వేస్తే పులుసులో బాగుంటుందండి. ఇప్పుడు అన్సీజన్ కదా, బెండకాయలు వేసినా కూడా బాగుంటుంది. పోపు అంతా వేగిపోయింది కదండి, ఇందులో మనం ఈ కొర్రమీన ముక్కల్ని ఒకటిగా వేసుకొని అటు ఇటుగా వేపుకోవాలండి బాగాను. ఇలా వేపిన రుచి వేరేగా ఉంటుంది. చాలామంది పులుసులోనే ముక్కలు వేస్తారు, కానీ వేయించి వేస్తే పులుసు వేరే టేస్ట్ వచ్చి బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను. ఈ చేపల పులుసులకి అన్నీ ఒకే పద్ధతిగా చేయలేమండి. చిన్న చేపలు అయితే ఇంకా వేరే రకంగా పులుసు చేయాలి. ఈసారి అవి కూడా మీకు చూపిస్తాను. ఈ పెద్ద చేపలు అయితే ఇలాగే చేస్తే బాగుంటుంది. ముక్కలన్నీ బాగా వేగాలి. అలా వేగినట్టు మనకు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఇందులో మనం ఈ సొనను కూడా వేసుకుందామండి. ఇవి స్మూత్గా ఉంటాయి కాబట్టి వెనక్గా వేసుకోవాలి. ఇప్పుడు ఈ వేగిన ముక్కలన్నింటినీ మనం ఇంకొక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కాడలు వేసి మనం ఇందాక తయారు చేసి ఉంచుకున్నటువంటి మసాలా పేస్ట్ను కూడా బాగా వేయించాలి. మరి కొంచెం నూనె వేస్తాము. ఈ నూనెలో మనం మిక్సీ పట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ని వేసి బాగా వేయించాలి, ఆయిల్ బయటికి వచ్చినట్టుగా. మసాలా పేస్ట్ పూర్తిగా వేగాలండి. నూనె వేసి ఆ నూనె బయటకు వచ్చేటట్టుగా వేగితే బాగుంటుంది. పచ్చివాసన పోయేటట్టుగా వేయించుకోవాలి. బాగా వేగింది కదా, కొంచెం మూత పెట్టి ఉంచితే ఇంకా బాగా వేగుతుంది.
ఇప్పుడు పూర్తిగా వేగిపోయింది. ఇందులో మనం తీసినటువంటి చింతపండు పులుసుని వేసేద్దాం. మీకు సరిపడా నీరు పోసుకోండి, టేస్ట్ చూసుకోండి. ఇప్పుడే ఏమైనా ఎక్కువ తక్కువ అయితే చూసి మళ్ళీ వేసుకోండి. పులుసును బాగా మరిగించి అప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలన్నీ ఇందులో వేయాలి. పులుసు చూసారా బాగా మరిగిపోయింది. ఇందులో ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాము. అలాగే వేయించి పెట్టుకున్నటువంటి ఈ చేప ముక్కలను కూడా ఒకటిగా నెమ్మదిగా విడిచేద్దాము. వేయించి ఉంచుకోవడం వల్ల ముక్కలు చెదరకుండా చక్కగా వస్తాయి. ఫ్రిడ్జ్లో పెడుతున్నాము, వేయించుతున్నాము. ఈ రెండిటి వల్ల ముక్కలు చక్కగా వస్తాయి. వీటిని ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉండి మనం వీటికి సొన వచ్చింది కదా, అవి స్మూత్గా ఉంటాయి కాబట్టి కొంచెం వెనకగా వేసుకోవాలి. అలాగే వేయించి మనం పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కల్ని, వాటిని కూడా వేసుకోవాలి. ఈ రెండు వేసుకున్నాక కూడా ఒక 5 నిమిషాలు బాగా ఉడికించాలి. ఈ పులుసులో వేసిన బెండకాయ ముక్కలు చాలా టేస్ట్గా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి, మీరే అబ్బా అంటారు. ఇందులో మనం తిరగమూత పెట్టుకుందాము. ఇందాక మనం అన్నీ సర్ది పెట్టుకున్నాం కదా, దినుసులన్నీ వేయించాలి. ఇవి బాగా వేగిన తర్వాత మరుగుతున్నటువంటి ఈ పులుసులో మనం తిరగేసుకుందాము. పులుసు చాలా కమ్మగా ఉంటుంది, టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఇంకా ఇందులో కూడా మనం కట్ చేసినటువంటి కొత్తిమీరని పైన కొంచెం చల్లుకుందాము. పులుసు రెడీ అయిపోయింది. ఇది వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఈ కొరమైన పులుసు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. చూసారా గుమగుమలు ఆడిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.